హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ రెసిపీస్. టుడే రెసిపీ మునక్కాడ సాంబార్ అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుని నీట్గా శుభ్రంగా కడుక్కొని అందులోనే 2 గ్లాస్ వాటర్ వేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని మూత పెట్టుకుని 4 విజిల్స్ వేయించుకోవాలండి. 4 విజిల్స్ అయిన తర్వాత గాలి వెళ్ళిన తర్వాత మూత తీసుకుని ఒకసారి గరిటెతో మెదుపుకోవాలండి మెత్తగా. ఇప్పుడు అందులోనే కొద్దిగా వాటర్ కూడా వేసుకుని కొద్దిగా కలుపుకోవాలండి. బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పప్పు అనేది ఒకే దగ్గర ఉండకుండా మొత్తం కలిసిపోతుంది. ఇప్పుడు అందులో మునక్కాడ ముక్కలు, అలానే కొద్దిగా టమాటా, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ముక్క మునిగేంత వరకు వాటర్ వేసుకొని ముక్క ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ముక్క ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును కూడా వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు అందులోనే పులుపు ఎక్కువైతే కొద్దిగా వాటర్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని కొద్దిగా కారం, అలాగే ఉప్పు, అలానే సాంబార్ మసాలా కూడా వేసుకుని ఒక పొంగు వచ్చే వరకు మరిగించాలండి. ఇలా మరుగుతున్నప్పుడే ఒక చిన్న బెల్లం ముక్క మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నేనైతే వేసుకున్నాను. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు తాలింపు కోసం ఒక బాణీలు తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని అలానే దంచుకున్న వెల్లుల్లి, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత మనం పక్కన పెట్టి ఉంచుకున్న మునక్కాడ సాంబార్ అనేది కూడా వేసుకోవాలి. ఒక మరిగించేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. అంతే, వేడివేడిగా మునక్కాడ సాంబార్ రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.